వెల్కమ్ టు తెలుగు వన్. వైసీపీ హయాంలో ఎక్సైజ్ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫైల్లో లేకుండా గల్లంతు చేశారు. దాంట్లో ఆశ్చర్యం ఉందంటారా? ఎక్సైజ్ శాఖలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మద్యం సీసాలపై ముద్రించే సెక్యూరిటీ హాలోగ్రామ్స్ సరఫరా టెండర్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. ముందస్తు కుమ్మక్కు కుట్ర మేరకే నిబంధనలకు విరుద్ధంగా కుంభత్ హాలోగ్రాఫిక్ సంస్థకు టెండర్లు కట్టబెట్టారన్న ఫిర్యాదుపై గతంలో విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ పలు అవకతవకల్ని నిర్ధారించింది. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ గత ఏడాది సెప్టెంబర్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించగా జగన్ ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టింది. ఏపీ బ్యావరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులైన ఫిర్యాదులున్నాయి. మద్యం కుంభకోణం పైన సిఐడి ద్వారా సమగ్ర విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ నివేదిక తాజాగా బయటకు వచ్చింది. దీనిపై సిఐడి దృష్టి సారించింది. మద్యం సీసాలపై ముద్రించే హాలోగ్రామ్ల తయారీ సరఫరా కోసం 2020 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచి చెన్నైకు చెందిన కుంభత్ హాలోగ్రాఫిక్ సంస్థను L1గా ఖరారు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ టెండరు కట్టబెట్టారని విజిలెన్స్ కమిషన్ గుర్తించింది. కుంభత్ హాలోగ్రాఫిక్స్, హాలోస్టిక్ ఇండియా లిమిటెడ్, ఆల్ఫా లేజర్స్టిక్ LLP సంస్థలు 3 ఒకదానితో ఒకటి సంబంధం కలిగినవే. అవి కుమ్మక్కై టెండర్లో పాల్గొన్నాయి. ఈ సంస్థల మధ్య గతంలో వ్యాపార లావాదేవీలు కొనసాగాయా, GST డేటా ఏం చెబుతుంది అనేవి పరిశీలించకుండానే అనుమతులు ఇచ్చేశారు. హాలోగ్రామ్ల తయారీ, ప్రింటింగ్, నెంబరింగ్, సరఫరాలో కుంభత్ హాలోగ్రాఫిక్స్కు అనుభవం లేదు. ధృవీకరణ పత్రాలు నిజమైనవా కావా అనేది నిర్ధారించుకోలేదు. వరుసగా 3 ఏళ్ల పాటు 10 కోట్ల మేర వార్షిక టర్నోవర్ కలిగి ఉన్నామంటూ కుంభత్ సమర్పించిన నివేదికలు అసలైనవా కావా అనేది సాంకేతిక మదింపు కమిటీ పరిశీలించలేదు. ఆ సంస్థకు సంబంధించిన GST, ఆదాయ పన్ను రిటర్న్స్ పరిశీలించనే లేదు. నిపుణుల కమిటీ చైర్మన్ అయిన ఎక్సైజ్ శాఖ కమిషనర్, సభ్యులైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఆర్థిక శాఖ ప్రతినిధి సంతకాలు, సాంకేతిక మదింపు నివేదికలో లేకుండానే టెండర్లు ఖరారు చేసేశారు. నిపుణుల కమిటీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ ఫైల్లో లేకుండా గల్లంతు చేయటంలో ఒక కీలక పాత్ర ఉంది. నకిలీ మద్యాన్ని నియంత్రించేందుకు వీలుగా టెండర్లలో పాల్గొనే కంపెనీలు అథెంటికేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ హాలోగ్రామ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ IHMA సభ్యత్వం కలిగి ఉండాలి. వాటిల్లో సభ్యత్వం కలిగి ఉన్నట్లు టెండర్లో పాల్గొన్న కంపెనీలు సమర్పించిన సర్టిఫికెట్లు నిజమైనవా కావా అన్నది కూడా పరిశీలించలేదు. కుంభత్ సంస్థ హాలోగ్రామ్ల తయారీ, నెంబరింగు, కోడింగు, బార్ కోడింగు అన్నీ విజయవాడలోనే చేపట్టి అక్కడి నుంచే సరఫరా చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా చెన్నై నుంచి సరఫరా చేశారు. ప్రభుత్వ దుకాణాల్లో ట్యాక్స్ చెల్లించని మద్యాన్ని విక్రయించేందుకు వీలుగానే ఇలా చేశారని, దీని వెనక నకిలీ హాలోగ్రామ్ల దందా జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం, హర్యానాలో వెలుగు చూసిన మద్యం కుంభకోణాల్లోనూ ఇలా నకిలీ హాలోగ్రాములతోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. ఈ నేపథ్యంలో సిఐడి దర్యాప్తులో ఇవన్నీ ప్రధాన అంశాలు కానున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వేల కోట్లు పందికొక్కుల్లాగా దోచుకు తినటానికి పలు రకాల కొత్త అక్రమ మార్గాలు కనిపెడితే అభినందించకుండా నేరం అంటారేంటి అని వారి అభిమాన పత్రిక సాక్షిలో ప్రశ్నించవచ్చు. బరితెగింపు వారి జన్మ హక్కు.